లక్ష్మీదేవి సకల సౌభాగ్య ప్రదాయిని అని శ్రీ సూక్త పారాయణం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందగలమని ప్రవచనకర్త శాతవదాని ఉప్పలదడియం భరత శర్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో లక్ష్మీ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేద వాజ్మీయంలో లక్ష్మీదేవి మహత్యాన్ని గురించి శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవి ఆవిర్భావ విశేషాలు, లక్ష్మీదేవి లీలలు, శ్రీ సూక్త వైభవం, అందులోని అంతరార్థం మొదలైన విశేషాలను అవధాని భరత్ శర్మ తెలియజేశారు. హోలీ సందర్భంగా లక్ష్మీదేవి లీలలను వినడం పట్ల సభాసదులు హర్షం వ్యక్తం చేశారు. ప్రవచనం ప్రారంభంలో ప్రవచనకర్త భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తదితరులు శాలువతో సన్మానించారు. రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం నారాయణ శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా తాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే. మన మనస్సునే చేసుకుని ఆ తల్లిని మనం ఆరాధించాలి అని ఇందులో అంతరార్థం. దాసీభూత సమస్త దేవవనితాం అన్నారు. స్వర్గంలో దేవతలందరూ ఉంటారు కదండి. ఆ దేవతలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ భార్యలు ఉంటారు. ఆ భార్యలు అంటే దేవతా వనితలు, దేవతా మహిళలు, దేవతా అందరి చేత కూడా ఆమె వందనములు అందుకునేటటువంటిది. ఆమెకు వాళ్ళందరూ కూడా దాసులై ఉన్నారు. దాసీజనులుగా దేవతా స్త్రీలందరూ ఎవరికైతే నమస్కరిస్తారో అటువంటి పరంధామ స్వరూపిణి, పరాత్పర స్వరూపిణి లక్ష్మీదేవి అన్నారు. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అన్నారు. ఈ లోకము ప్రకాశించాలంటే ఇదమంధతమః కృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతికి ఆసంసారం నదీప్యతే అని అన్నట్టుగా ఆ లక్ష్మీదేవి అనేటటువంటి దీపము లేకపోతే ఈ లోకము ఎప్పుడో అంధకారంలోకి వెళ్ళిపోయింది. టైమింగ్ ఓకే సార్. ఫోటో కొట్టినవే కొట్టినవా? సందర్భంగా పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య కళామందిరంలో అవధాన బాలభాస్కర శ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ గారి ప్రవచనాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం మహదావకాశం. ఆ లక్ష్మీ జయంతి, లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని వారి ప్రవచనంలో భక్తులందరూ కూడా అలరించింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దేవస్థానం వారి ద్వారా నిర్వహిస్తున్న అన్నమాచార్య కళామందిరంలో ప్రేక్షకులకు అందరూ అభినందనలు తెలియజేస్తూ లక్ష్మీ జయంతి అనుగ్రహం, లక్ష్మీ జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో స్థానం వారి అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనకర్త అవధాని భరత్ శర్మ గారు ఈరోజు లక్ష్మీ వైభవం మీద ప్రవచనం మాకెంతో ఆకట్టుకుంది. ప్రవచనం వింటుంటే ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా, భక్తి పరవశంగా మేము అనుభూతిని పొందాము. భరత్ శర్మ గారు ప్రవచనం మాకెంతో నచ్చింది. ఈ అన్నమాచార్య కళామందిరంలో భరత్ శర్మ గారి ప్రవచనంగా అలాగే మేము ప్రతిసారి తప్పకుండా వీక్షిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాన్ని వీక్షించవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఈవేళ పరమ పవిత్రమైనటువంటి ఫాల్గుణ పూర్ణిమ. అంటే ఫాల్గుణ మాసం పూర్ణిమ నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి తిథి ఈ ఫాల్గుణ పూర్ణిమ.
అదేవిధంగా ఈవేళ భారతీయులందరూ కూడా విశేషంగా ఆచరించి జరుపుకునేటటువంటి పండుగ హోళికా పూర్ణిమ కూడా. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీదేవి మాహాత్మ్యం, విశేషించి వేదాలలో లక్ష్మీదేవి యొక్క ప్రాశస్త్యాన్ని, కీర్తిని ఏ విధంగా వర్ణించబడిందో తెలియజేస్తూ ఈవేళ అన్నమాచార్య కళామందిరం తిరుపతిలో ప్రవచన మాధ్యమంగా ఈ విశేషాలను తెలియజేసేటటువంటి భాగ్యం కలిగినందుకు ఆ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ లక్ష్మీదేవి యొక్క అనంతమైనటువంటి విలాసాలు, లీలలు, అదే విధంగా ఆమె యొక్క అనుగ్రహం ఉంటే, ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే ఏ విధంగా ప్రతి వ్యక్తి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడో తెలియజేస్తూ, ఇందులో భాగంగానే శ్రీ సూక్తంలో అమ్మవారిని ఏ విధంగా కీర్తించారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ ప్రవచనంలో అశేష భక్తజనులందరికీ కూడా వినిపించే భాగ్యం కలిగించినందుకు ఆ పరంధాముడికి, అదేవిధంగా మా తల్లిదండ్రులకు, గురువులకు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం.